ఆ బాధ్యతని నిర్వహించడానికి వారు ఉన్నారు కాబట్టి మన రాజకీయాలు మనం చేసుకుందాం. గుళ్ళను దేవుళ్ళను స్వామీజీలకు బదిలి పెడదాం. వారు సక్రమంగా ఆ గుడి గోపురాలు మఠపీఠాల యొక్క అభివృద్ధిని వారు చూసుకుంటారు అనేటటువంటి ఒక పిటిషన్ పెట్టి దేవాదాయ శాఖ నుంచి విముక్తి చేసి దేవాలయాలను గనక స్వామీజీల బృందానికి ఒక కమిటీ వేసి స్వామీజీలను ఒక కమిటీ వేసి ఆ బృందానికి గనక వారు రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను అప్పజెబితే రైట్ మేము బల్లకి చెబుతూ ఉన్న 24 గంటల్లో వారు స్వామీజీలకు దేవాలయాలను అధికారికంగా అప్పజెప్పిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలు వారు ఇంతవరకు ఏ రకంగా కోరుకున్నారో రైట్ రైట్ అలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణలోనే ప్రతి భక్తుడు మందిరంలో ప్రవేశించే విధంగా కేవలం 24 గంటల్లోనే అది చేసి స్వామీజీలు చూయిస్తారు. రైట్ మందిరాలను స్వామీజీలకు అప్పజెప్పమని చెప్పండి. రైట్ శివలాల్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే చాలా కీలకంగా చాలా మాట్లాడారు. అలాంటి పరిస్థితి ఉంటుందా? స్వామీజీ గారు మాట్లాడిన దాంట్లో నేను ఎక్కడ వెనక్కి పోతలేను. ఎందుకంటే ఇప్పుడు మనం ముస్లింలను తీసుకున్నా, క్రైస్తవులను తీసుకున్నా, ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తున్నా. ముస్లిం పిల్లలకి అట్ ద ఏజ్ ఆఫ్ 6 years 7 years నుంచే వాళ్ళకి సాంప్రదాయం నేర్పిస్తున్నారు. ఈరోజు మన హిందువులల్లా అటు తల్లిదండ్రులైనా సరే, స్వామీజీలైనా, గురువులైనా, పూజారీలైనా మొత్తానికి మనోళ్ళు రైట్ రైట్ శివలాల్ గారు అక్కడ అగ్రభాగం అనేది తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో నుంచే సంప్రదాయం పుడుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడే మనం సంస్కరించాలనేది నా అభిప్రాయం. కానీ అక్కడ ప్రధానంగా దేవాలయాల ఆధీనం ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనం నుంచి, సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్వామి చేతులకి ఇవ్వాలంటున్నారు. అయితే స్వామి అడగడంలో ఆయన అభిప్రాయం మంచిదే, నేను కాదంటలేను. కానీ స్వామీజీలో దాంట్లో కూడా ఏకాగ్రత లేదు కాబట్టి ఈ స్వామీజీలంతా ఒక యునైట్ వచ్చి ఎస్ మా దగ్గర ఇప్పుడు ఈ స్వామీజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంది, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ పెట్టుకోవాలి. మనం కాదు పిటిషన్ పెట్టేది, మనం కాదు పిటిషన్ పెట్టేది. అంటే మనం అంటే ఎంత జనాలు కాదు. ఈ రోజు ఈ స్వామీలంతా ఒక ఏకపీఠం లాగా జరగాల. ఎందుకంటే చాలా పీఠాలు ఉన్నాయి, చాలా స్వాములు ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా పేర్లల్లో సపరేట్ ఉంది. వీళ్ళంతా ఒక ఏకతాటి పైన వచ్చి ఎస్ హిందూ సాంప్రదాయాన్ని మా అండర్లో మేము నడిపిస్తాము అనేది వీళ్ళు పిటిషన్ పెట్టిన తర్వాత ప్రజల నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. కానీ డైరెక్ట్ గా నేను సాంప్రదాయాన్ని పాటించడానికి వీళ్ళ నుంచి సూచన సలహాలు రావాలా. ప్రతి టెంపుల్ కి వీళ్ళు అవసరం అయితే ఒక బ్రోచర్ పెట్టాలా. మేము ఫలానా పీఠం నుంచి మేము ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు ఈయన డాక్టర్ శివ్ కుమార్ లాల్ గారు అడిగినట్టు మేము ఇట్లా చేయాలని కోరుతున్నాం. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. చెప్పండి శివలాల్ గారు, కంటిన్యూ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే ఏం చేసినా గానీ దాన్ని సరైన రీతిలో మాట్లాడుకోవడం అనేది మీకే చెల్లింది శివన. ఇప్పుడు ఎండోమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ ఆధీనంలో దేవాలయాలు ఉన్నాయి, ఒక నోటీస్ ఇచ్చి ఒక బోర్డు పెట్టండి దేవాలయాలు ఇట్లా ఉండాలని. ఇంకోటి మీరు ముస్లింలు క్రైస్తవుల గురించి చిన్నప్పటి నుంచి నేర్పుతారని చెప్తున్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితి ఏముంటది? ఇప్పుడు హిందూ ధర్మం అనేది ఎవరు నేర్పేది కాదు, స్వతహాగా నేర్చుకునేది. ఇది ఇంకోటి నిర్బంధం కాదు. హిందూ మతానికి క్రైస్తవానికి ఇస్లాంకి ఉన్న తేడా ఏంటంటే ఆ రెండు మతాలు నిర్బంధం. నువ్వు ఇట్లనే ఉండాలి, ఇట్లనే బతకాలని క్రైస్తవం ఇస్లాం చెప్తుంది. హిందుత్వం ఇట్లా బతికితే మంచిది, మీ ఇష్టం అని చెప్తుంది. అది మనం నిర్బంధించాం. ఎక్కడా హిందుత్వంలో నిర్బంధం లేదు. దేవుని మొక్కాలి అంటది, మొక్కకున్నా మొక్కకపోయినా నీ ఇష్టం అంటది. అందులో అట్లా కాదు, నీ ఈ టైంకి లేవాల్సిందే, ఈ టైంకి చేయాల్సిందే, లేకుండా నీకు శిక్ష అని చెప్పేసి పక్క కంట్రీలలో అందుకే డివేట్ అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అది కాదు, నేను చెప్పేది వినండి. నా మాట వినండి. నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఈ రోజు హిందువుల నుంచే పుట్టిన ఇవన్నీ వాళ్ళు సాంప్రదాయం పాటిస్తున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు పాటించరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాటించాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఇప్పుడు స్వామీజీని తీసుకున్నా, నిన్ను తీసుకున్నా, నన్ను తీసుకున్నా, తర్వాత రాజశేఖర్ని తీసుకున్నా, తర్వాత రామ్మోహన్ తీసుకున్నా, మనం ఈరోజు బొట్టు ధరిస్తున్నాము. అంటే మనం పూజా పునస్కారంకి మనం అలవాటు పడినామో మనకు ఉంది అనేది నేను చెప్పడం, నేను కాదంటలే. ఎవరైతే
నేను రెండు రెండు విభిన్న మతాల గురించి నేను ఎందుకు చెప్పడం పోయినా అంటే, వాళ్ళ నుంచి తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పూజారీలు కానీ, గురువులు కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. కానీ మన దగ్గర ఆ సాంప్రదాయం పోతుంది అనే రకంగా